మిత్రులందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏపీ తెలుగు మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మీ సహకారాన్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూనియర్ ఎన్టీఆర్ గారు అమరావతి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా కలిసి, విజయవాడ వరద బాధితులకు తను ప్రకటించినటువంటి విరాళం 50,00,000 చెక్కుని ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తారనేటువంటి ఒక వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వీళ్ళ కలయికి ఇంత ప్రాధాన్యత అంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఆహ్, వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్‌ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ గారు 2009లో 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా తిరిగి, ఆ రోజు తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినింగ్ చేశారనమాట. ఆ తర్వాత ఎప్పుడు కూడా 2014లో గాని, 2019లో గాని, 2024లో గాని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఆయన రాజకీయాలకు ప్రచారం చేయలేదు. అంటే ఆయన రాజకీయాలకి దూరంగా జరిగారు. అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ రాజకీయాలకి ఈయన దూరంగా జరగడానికి వీళ్ళ మధ్య ఒక అభిప్రాయ విభేదాలు ఉండడమే ప్రధాన కారణం అని చెప్పేసి ఒక రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉంటాం. దానికి రకాల కారణాలు ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఆహ్, రాజకీయ వేదికలను కూడా పంచుకోవడం లేదు. ఏదో కుటుంబంలో ఏదైనా కార్యక్రమాలకి, ఫంక్షన్‌లకి కుటుంబం తరపున హాజరవ్వడం తప్ప ప్రత్యక్షంగా వీళ్ళు కలిసినటువంటి సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. మరీ ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలకు కూడా జూనియర్ మా తాతగారైనటువంటి అని చెప్పుకునేటువంటి ఆ తాతగారి శత జయంతి వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు దూరంగానే ఉన్నారనమాట. అలాగే బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరవ్వలేదు. వీళ్ళకి స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారిని బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకలకు బాలకృష్ణ గారి సోదరుడైనటువంటి నందమూరి రామకృష్ణ గారే ఎళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకో ఆ ఫంక్షన్ కూడా హాజరవ్వలేదు. అలాగే తాతగారి వారసత్వాన్ని పుణుకు పుచ్చుకున్నానని చెప్పుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా శత జయంతి వేడుకలకు కూడా హాజరవ్వలేదు. అలాగే ఎటువంటి ఏ కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఉన్నటువంటి పాలు పంచుకున్నటువంటి ఏ వేదికను కూడా కుటుంబంలోది కాకుండా బయట ఏ వేదికలో కూడా ఆయన పాలు పంచుకోవట్లేదు. అంటే స్పష్టంగా వీళ్ళ మధ్య ఒక అంతర్గత విభేదాలు ఏదో జరుగుతున్నాయి. కుటుంబంలో ఏదో తెలియని ఒక స్పర్ధ అనేది ఉందని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి చర్చ అనేది రాజకీయ వ్యవసాయంలోను, సినీ వర్గాల్లో కూడా జరుగుతుంది. ఎందువల్ల ఈ విభేదాలు ఉండడం ఈ చర్చ జరుగుతున్న సందర్భంలోనే తారక రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా కలిసి తను ప్రకటించినటువంటి విరాళ చెక్కుని ఏదైతే ఉందో అది అందిస్తారని చెప్పేసి ఈ వార్తలు సోషల్ మీడియాలో గాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గాని ప్రధానంగా జరగడంతో ఒక్కసారిగా ఈ వార్త అనేది చాలా చర్చనీయాంశమైంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన కుటుంబంలో మహిళలు కూడా వ్యక్తిగతంగా కించపరిచినప్పుడు, అధికార పార్టీ వ్యక్తిగతంగా కించపరిచినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా డిప్లొమాటిక్ గా స్పందించారు. పూర్తిగా ఖండించకుండా వయా మీడియాగా ఒక డిప్లొమాటిక్ గా స్పందించేసి వెళ్ళిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటువంటి స్పందన అనేది ఇవ్వలేదన్నమాట. ఎటువంటి రియాక్షన్ లేదు. పాజిటివ్ గా ఏదైనా నెగిటివ్ గానీ ఏది కూడా లేదు. ఈ సంఘటనలు, పరిణామాలు ఎక్కడికి దారి తీసాయంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలను కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బహిష్కరించే స్థాయికి వెళ్ళిపోయినాయి అనమాట. 2024లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని, పురంధరేశ్వరి గారిని, శ్రీభారత్ గారిని అభినందిస్తూ ట్వీట్ చేశారనమాట. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ట్వీట్ చేయడంతో వీళ్ళ మధ్య ఆ గ్యాప్ తగ్గిందా అని చెప్పేసి చర్చ జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కాలేదనుకోండి. కానీ విజయవాడ వరద ముంచెత్తినప్పుడు సినీ రంగ ప్రముఖుల్లో ప్రప్రథమంగా స్పందించి ఏపీకి 50,00,000 విరాళాన్ని అందించిన మొట్టమొదటి హీరో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే తెలంగాణకు కూడా ఒక 50,00,000 ప్రకటించారు. ఇప్పుడు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి వచ్చి
చంద్రబాబు నాయుడు గారికి స్వయాన ఆ చెక్కుని అందిస్తారని చెప్పేసి ఇప్పుడు ప్రధాన వార్త. దీనికి ఒక ఇలా అందివ్వడానికి ఇంకొక ప్రధాన కారణం కూడా వినిపిస్తుంది. సెప్టెంబర్ 27వ తారీఖున దేవరా సినిమా రిలీజ్ అవుతుంది. ఏపీలో టికెట్ల రేట్లు పెంచడం కోసం ప్రభుత్వం పర్మిషన్ అది ఇవ్వడం కోసం కొద్దిగా పర్మిషన్ అది ఇవ్వాలి. ఈ టైంలో విభేదాలు అనేవి కరెక్ట్ కాదు కాబట్టి ఇలా మనం స్పందిస్తాం అని చెప్పేసి కూడా ఒక చర్చ అనేది కూడా జరుగుతుంది. ఏదేమైనా ఇందులో విభేదాలు ఎంతవరకు ఉన్నాయి, కుటుంబంలో అన్న తర్వాత విభేదాలు అనేవి సర్వసాధారణం. అవి ఎంత విభేదాలు, అవి ఎంతవరకు దారి తీస్తాయి ఏంటి అని చెప్పేసి ఆ కుటుంబంలో అందరూ కలహాలు మాట్లాడుకుని అవి చర్చ తీసుకుని బహిర్గతం చేసుకోకుండా ఉండడం ఉత్తమం. కానీ గతంలో వీళ్ళు ఎప్పుడు కూడా బహిర్గతం చేసుకోలేదు. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నటువంటి అభిప్రాయ విభేదాలను ఎవరు కూడా గతంలో ఎవరు ప్రస్తావించలేదు. అలా గ్యాప్ వచ్చిందంతే. 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొకుండా పూర్తి స్థాయిలో ఆయన సినీ రంగం వైపే పూర్తి స్థాయి దృష్టి సారించడం, ఇటువైపు దృష్టి సారించకపోవడం వల్ల కూడా ఈ గ్యాప్ వచ్చి ఉండవచ్చు, లేదా స్వల్పంగా ఏదైనా విభేదాలు ఉండవచ్చు అనమాట. అలాగే నందమూరి కుటుంబంలో బాలకృష్ణ గారు కానీ, నందమూరి సుహాసిని గారు కానీ, అదే నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం, తారక రామారావు గారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితోనే ర్యాలీ అవుతున్నారు కూడా. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి కొద్దిగా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి కుటుంబంలో ఏదైనా విభేదాలు ఏమన్నా ఉంటే కూడా అది నందమూరి అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ కూడా అది అంత హర్షించే తగ్గ విషయం కాదు. అందరూ కలిసి బాగుండాలని మాత్రమే వాళ్ళు కూడా కోరుకుంటారనమాట. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఈ చెక్కు ఇస్తే మాత్రం నందమూరి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులు చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవాలన్నమాట. చాలా కనులు విందుగా కూడా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.